కార్యక్రమం. ఈకు మరియు యోయో టీవీ వీక్షకులకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇంట్లో ఎన్నికల్లో ప్రలోభాలు పెడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలని మీరు ఏదైతే అంటున్నారో అది కూడా కొత్తగా వచ్చింది ఏం కాదు, జరుగుతున్నటువంటి ప్రక్రియ చాలా కాలంగా. అది బీఆర్ఎస్ అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల నుంచి డబ్బుల పంపిణీ అనేది తెలంగాణలో మొదలైంది. కొద్ది గొప్ప అక్కడక్కడ కాస్త ఉండేది. 14 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా 94 నుంచి ఇప్పటివరకు అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటూ పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాం. డబ్బులు పంచడము అన్నది అంశం మొదలుపెట్టింది 2014 నుంచి 23కి వచ్చే వరకు అది విస్తృత రూపం దాల్చింది. దాంట్లో ఎవరు అతిథులు మేము చేస్తలేము, అది 100% ఎవరిది వాళ్ళు అదే చెప్తారు. ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ నేను మాట్లాడుతూ దేని మనం చెప్పడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మనం చర్చ మీద కూడా ఇన్డెప్త్గా చెప్పడానికి ఎలక్షన్ కోడ్ ఉంది, అనేది మాట్లాడడానికి లేదు. అయితే ఇప్పుడు ప్రలోభ పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత నైపుణ్యం భారతీయ జనతా పార్టీకి ఏదో మతం విధంగా ఇంకో విధంగా ప్రలోభ పెట్టాల్సినంత నైపుణ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి మేము కంగారు పడుతున్నాం వాళ్ళ ప్రలోభాలను ఎట్లా తట్టుకోవాలన్న అంశం మీద. అంతేగాని మాకు ప్రత్యేకంగా ఇంత ప్రలోభ పెట్టేటువంటి సంస్కృతి ఉండుంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ఒక ఇంద్రభవనం లాంటి ఆఫీస్ పార్టీలు, జిల్లాకు ఒక 5 సెక్రటరియట్ లాంటి ఆఫీసులు మాకు ఉండేవి. ఇలా పంచి పెడుతున్నారు కాబట్టి మాకు లేవు పరిస్థితులు. జూబ్లీ హిల్స్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారనే ప్రచారం ఉంది. ఇది ఒకటండి, వ్యక్తిగతంగా అభ్యర్థి ఏం చేస్తున్నాడు ఏది అనేది పంచిపెడుతున్నాడు అనే దాన్ని మనం ఆన్ రికార్డ్ మాట్లాడడం లేదు, మనం మాట్లాడడం దాన్ని ఏం లేదు. కాకపోతే విషయం ఏంటంటే అందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, అంతవరకు ఎదుగుతాం. దాంట్లో ఒకళ్ళు ఒక అడుగు ముందు ఉండొచ్చు, ఒకళ్ళు ఒక అడుగు వెనక్కి ఉండొచ్చు, అంతవరకే తప్ప అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేవలం ఆ ప్రయత్నాల వల్లనే గెలుస్తారు అనుకుంటే కూడా కాదు. అది ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రలోభాల వల్ల గెలుస్తారు అనేది కాక, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రెప్యుటేషను, అంటే మాటిస్తే కట్టుబడి ఉంటుంది, వీళ్ళు చేస్తారు, వెనుకో ముందో అయినా కంప్లీట్ చేస్తారు అనేటువంటి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఓటు వేయడం వల్ల దీనికి వచ్చినటువంటి ఉపయోగం లేదు. అంతర్గతంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అన్నది కాదు అన్న చూపించడం కోసం ఇప్పుడు బండి సంజయ్ గారు చాలా కష్టపడి ఏదో కంప్లైంట్ ఇవ్వడం చేసేదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన బీజేపీకి పార్టీకి ఓటేసిన బీఆర్ఎస్కి అన్న అంశం మీద ప్రజలు డిసైడ్ అయినరు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఓటర్సే కానివ్వండి, మైనార్టీ ఓటర్సే కానివ్వండి, అందరూ కూడా అభివృద్ధి జరగాల్సిన అభివృద్ధి కోసం పట్టం కడతారు. నవీన్ యాదవ్ గారికి మీరు ఏకపక్షంగా అందరూ ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. అయితే ఎవరి ప్రలోభాలు ఎవరు ఏం చేస్తుండనే అంశం పక్కన పెట్టి మీరు ఎవరు ఏం పంచుతుండ్రు అంటే మేము ఏదైనా వెనకబడే ఉంటాం దాంట్లో కాదు, ముందున్నారన్న ప్రచారం చేస్తుండ్రు, కానీ మేము ఏదో వెనకబడే ఉంటాం దాంట్లో. వాళ్ళు ఆల్రెడీ ముందు ఎప్పుడో చేసేసి ఉంటారు, మా వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు చేసింది కాబట్టి మన ప్రయత్నం. కానీ అది కూడా మనం అధికార యంత్రాంగం మీ చేతుల్లోనే ఉంటుంది కదా. అధికార యంత్రాంగం ఉన్నప్పుడు దాన్ని మునుగోడు ఎన్నికల్లో ఎంత విస్తృత స్థాయిలో వాడింది టీఆర్ఎస్ పార్టీ. ఫోన్ ట్యాపింగ్ దగ్గర పెడితే అన్ని వాడిన వాళ్ళు. కానీ ఇంత అధికార దుర్వినియోగం చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ చేసినంత ఎవరు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు. ఇప్పుడు వేరే పార్టీల వాళ్ళకు కూడా అన్ని ప్రలోభాలకు అవకాశం లభిస్తుంది అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వదిలేసినట్టే కదా. మీరు అప్పుడు వాళ్ళు చేసిన వేరే వాళ్ళ పంచనీయలే, బీఆర్ఎస్ తప్ప వేరే వాళ్ళు ఎవరికి అందనివ్వలేదు. ఆ పరిస్థితిలో ఎన్నికలు జారిపోయిన మునుగోడు ఎన్నికలు, హుజురాబాద్ ఎన్నికలు. ఇవాళ మీరు అన్నారు హుజురాబాద్ కాస్ట్లీయెస్ట్ ఎన్నిక, కానీ అంతకంటే కాస్ట్లీయెస్ట్ ఎన్నిక మునుగోడే కాస్ట్లీయెస్ట్ ఎన్నిక అయ్యా అన్నిట్లో. హుజురాబాద్ తర్వాత అది ఇంకా దాని గ్రాఫ్ దాన్ని దాటిపోయింది. ఆ పరిస్థితి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పరిస్థితి రాదు. ఇప్పుడు 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నాడు. ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా టోటల్గా ఈ 3 ఏళ్ళు అధికారంలో ఉండడమే కాక మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ టోటల్ పతనం స్టార్ట్ అయిపోయింది, కుటుంబంలో స్టార్ట్ అయింది, పార్టీలో స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ సరైనటువంటి పునాదులు లేవు. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఇచ్చే ఉద్దేశంతో జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. రైట్.
సో గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి మరీ డబ్బులు పంచిపెట్టారు. ఇవాళ ప్రతిపక్ష